తీసుకొని వెళ్ళిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో నా దగ్గర నుంచి, మీరు ఖచ్చితంగా ఈ వీడియో చూసిన తర్వాత టెంట్ వేయండి. లేదంటే మీరు కొన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు. తర్వాత మీరు ఏదైతే కార్లో బైక్ లోపల వెళ్ళిన తర్వాత ఫస్ట్ మీరు టెంట్ వేసుకున్న తర్వాత టెంట్ వేయడంకంటే ముందు ఈ పెద్ద కవర్ ఉంది కదా, ఈ కవర్ని కింద నేలపైన వేయండి ఫస్ట్. ఎందుకోసం అంటే నేలపైన వేస్తే ఏమవుతుంది అంటే ఒకవేళ వర్షం పడి కొద్దిగా లేదంటే కింద పచ్చుకున్నా కూడా అది టెంట్ లోపలికి మీకు తాకదు పచ్చిదనం అనేది. కింద ఫస్ట్ ఇది వేసిన తర్వాత దీనిపైన ఈ షీట్ ఉంది కదా, ఈ షీట్ అనేది వేయాలి. ఇది టెంట్. ఇది వేసిన తర్వాత మీరు వెంటనే ఏం చేయాలంటే మళ్ళీ ఇలాంటిది ఇంకొక 2 ఇస్తున్నాగా నేను, ఇది లోపల వేయాలి. టెంట్ లోపల, టెంట్ లోపల ప్లేస్ ఉంది కదా, దీని లోపల వేయాలి. దీని తర్వాత అప్పుడు మీరు ఈ కవర్ వేసుకోవాలి. అంతేగాని మీరు డైరెక్ట్ టెంట్ వేయకండి. టెంట్ వేసిన తర్వాత కొంతమంది లాగుతారు, టెంట్ని లాగొద్దు. లాగితే కింద హోల్స్ పడతాయి. నెక్స్ట్ థర్డ్ పాయింట్, మీరు టెంట్ పక్కన అక్కడిక్కడ కొంతమంది కుకింగ్ చేస్తారు, అలా కుకింగ్ చేయకండి. చేస్తే ఏమైతుందంటే ఆ నిప్పురవ్వలు దీనిపైన పడితే హోల్ పడితే వర్షం వస్తుంది లోపలికి. అండ్ నెక్స్ట్ పాయింట్ వచ్చేసి, మీరు ఏదైనా అవసరంగా ఏదైనా టెంట్ పైన కవర్ తీసినారు, కొంతమందికి ఉబ్బరిస్తుంది, కవర్ తీసినారు అనుకోండి, ఆ కవర్ వెంటనే కార్లో వేయండి, లేదంటే మీ బ్యాగ్ లో పెట్టుకోండి. అంతేగాని మీరు పక్కన పెడితే అదేమైతే గాలి కొట్టుకొని పోతుంది. అంతే. ఇంకేం ఆప్షన్ లేదు, పక్కన రాయి ఉంటే రాయి పైన పెట్టుకోండి. నెక్స్ట్ చాలా మంది క్యాంపింగ్కి వెళ్ళినప్పుడు ఏదైనా భయం ఎలా అంటే ఇక్కడ ఏదైతే ఇక్కడ తాడు ఇచ్చాను నేను మీకు, ఇచ్చిన తాడుని ఇక్కడ కనిపిస్తుంది కదా ఈ బ్లూ కలర్, దీనికి ఆ తాడుని ఆ రాడు ఏదైతే మీకు ఇచ్చిన హుక్కు, ఆ హుక్కుకేసి కొడితే మీకు ఇలా గట్టి ఉంటుంది. సో వర్షం అన్నప్పుడు దీనిపైన పడి జారిపోతుంది, టెంట్ లోపల పడదు. ఇది ఇంకొక పాయింట్. ఇంకా కొంతమంది నైట్ టైం క్యాంపింగ్కి వెళ్ళినప్పుడు ఏం చేస్తారంటే లోపల ఒక లైట్ తీసుకుని వెళ్ళాలి, లైట్ తీసుకొని వెళ్ళరు. లైట్ తీసుకొని మీరు నైట్ టైం పెట్టుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ నుంచి ఎవరైనా వచ్చినా సరే ఇక్కడ ఎవరో ఉన్నారు అని కొద్ది దూరం నుంచి నడుస్తూ అవుతారు. లేదంటే బైక్ వచ్చింది అనుకోండి, చీకటి నుండి డైరెక్ట్ బైక్ మీ పైనకి వచ్చేస్తుంది. సో కాబట్టి లోపల లైట్ వేసుకుంటే లోపల ఎవరు ఉన్నారని గ్రహిస్తారు, గుర్తిస్తారు. ఇంకొక పాయింట్, మీరు క్యాంపింగ్కి వెళ్ళిన తర్వాత రిటర్న్ వచ్చేటప్పుడు మీరు ఏదైతే అన్ని వస్తువులు ఉన్నాయో లేదో చెక్ చేసుకోండి. చెక్ చేసుకోకుండా డైరెక్ట్గా పెట్టేయకండి. ఎందుకోసం ఏదైనా మర్చిపోతే మళ్ళీ దీనికి మీరు పెనాల్టీ పే చేసుకోవాల్సి వస్తుంది, రెంట్ పే చేసుకోవాల్సి వస్తుంది. ఏదైతే నెక్స్ట్ ఇంకొక పాయింట్, మీరు టెంట్ వేసుకునే దగ్గర ఈ కవర్ వేసుకున్నా కూడా కొంత అన్కంఫర్టబుల్గా ఉంటే మీరు ఏం చేయొచ్చు అంటే అక్కడ చెట్టు కొమ్మలు ఉంటాయి కదా, అంటే ఆకులు, ఆ ఆకులు కానీ ఈత ఆకులు కానీ ఈత కొమ్మలు కానీ అవన్నీ కింద వేసుకొని దానిపైన మీరు ఈ షీట్ వేసుకుంటే మెత్తగా ఉంటుంది, మీకు హ్యాపీగా పడుకోవచ్చు. ఎందుకోసమంటే కొన్ని రాళ్ళు ఎంత పెద్దగా ఉంటే ఆ రాళ్ళు గుచ్చుకుంటాయి. సో దీనివల్ల ప్రాబ్లమ్స్ అన్ని ఫేస్ చేయాల్సి వస్తుంది. సో టెంట్ కూడా అయితే మీరు కొద్దిగా పైకి వేసుకుంటే వర్షం మీ టెంట్ పైన పడితే కిందికి జారిపోయేటట్లు ఉండాలి. అదే కానీ వర్షం పడితే ఆ వర్షం నీళ్ళని మీ వైపు వచ్చేట విధంగా ఉండకూడదు. నెక్స్ట్ పాయింట్, మీరు టెంట్ ఎక్కడ వేసుకోవాలంటే ఏదైనా రాయి, బండరాయి పెద్దగా ఉంటే ఆ రాయి పైన వేసుకుంటే ఇంకా హ్యాపీగా ఉంటుంది. ఆ రాయి పైన వేసుకుంటే గుచ్చుకుంటుంది అనుకుంటారు. కింద ఏదైనా ఆకులు కొమ్మలు ఉంటే అవి వేసుకొని ఆకులు వేసుకొని ఉంటే ఇంకా చాలా బాగుంటుంది, చెట్ల ఆకులు ఇంకా హ్యాపీగా ఉంటుంది. నెక్స్ట్, మీరు ఏదైనా ఫుడ్ తింటే టెంట్ లోపల మాత్రమే తినకండి. ఈ కవర్ వెళ్తుంది కదా, ఈ కవర్ మళ్ళీ ఒకసారి టెంట్ ఇలా లాగి ఇట్లా పెడితే మీకు టెంట్ అనేది బయటకు వచ్చేస్తుంది. ఈ కవర్ తీసుకొని దీనిపైన కూర్చొని తినడు, కానీ టెంట్ లోపల తింటే ఆయిల్ అనేది మొత్తం టెంట్ లోపల పడిపోతే మాకు ఇబ్బంది, ఉతకడానికి అయితే దాంతోపాటు మీకు ఇంకా ప్రాబ్లమ్ ఫేస్ చేయాల్సి వస్తుంది. మీరు కూడా లోపల పడుకుంటే స్మెల్ వస్తుంది. టెంట్ లోపల తినకండి. ఒకవేళ పెద్దగా వర్షం వస్తే అప్పుడు మాత్రమే అలా తినండి. ఇంకా టెంట్ లోపల మీరు చాలా మంది ఏం చేస్తారంటే కుకింగ్ చేస్తారు. కొంతమంది బార్బిక్యూ స్టాండ్ పెడతారు, అలా ఊదుతారు, ఆ నిప్పురవ్వలు వచ్చి టెంట్ పైన పడితే దానివల్ల టెంట్ ఖరాబ్ అవుతుంది. దాంతో కూడా హోల్స్ పడితే వర్షం వస్తుంది. సో దానివల్ల మీరు మళ్ళీ పెనాల్టీ పే చేసుకోవాల్సి వస్తుంది. టెంట్ మాత్రం ఏదైతే రాడ్స్ ఉంటాయో, టెంట్ రాడ్స్ ఏవైతున్నాయో మీరు తెలిసినా మీరు మాత్రమే పెట్టండి. తెలియని వాళ్ళకి కొత్త వాళ్ళకి ఇవ్వకండి. దానివల్ల టెంట్ రాడ్స్ ఇరగొడతారు. తాడు చాలా ఇంపార్టెంట్. తాడు ఒక్కటే 300-400 కాస్ట్ ఉంటుంది. ఆ తాడు కన్నా బ్రేక్ అయిపోయింది అనుకోండి ఇక టెంట్ పనికి రాదు. ఇది ఒక దారం పెట్టి అడ్జస్ట్ చేద్దాం అనుకుంటామని అడ్జస్ట్ చేసిన 5 నిమిషాలకు మళ్ళీ పోతుంది. సో కాబట్టి ఇవన్నీ చాలా జాగ్రత్తగా మీరు టెంట్ తీసుకెళ్ళినప్పుడు తెలుసుకోవాల్సిన విషయాలు ఉన్నాయి. ఇంకా చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, మీరు ఏదైతే వర్షం రావడం వస్తుంది అని మీకు తెలిసిన వెంటనే, వర్షం రావచ్చు అని తెలిసిన వెంటనే మీరు ఏం చేయాలంటే ఖచ్చితంగా ఇవి కరెక్ట్ ఉన్నాయా లేదా, దూరం దూరం ఉంటే ఎంత డిస్టెన్స్ ఉంటే అంత వర్షం అనేది టెంట్ లోపల పడదు. ఈ లోపల కవర్కు, ఈ లోపల వైట్ కవర్కు
దీనికి మధ్యలో గ్యాప్ అనేది చాలా ఉండాలి. అంటే ఇలా ఉందనుకోండి, ఇలా మీరు లాగి పట్టి థ్రెడ్ కడితే ఏమవుతుందంటే వర్షం అనేది ఇలా వెళ్ళిపోతుంది. లేదు ఇట్లే మామూలుగా వెట్టి పెట్టారనుకోండి, వర్షం అనేది దీనిపైన పడుతుంది. ఇది మొత్తం ఫుల్ వర్షాన్ని ఆపదు, కొద్ది వర్షాన్ని మాత్రమే అవుతుంది. దాని తర్వాత ఆటోమేటిక్గా ఆ వర్షం చుక్కలు నిలబడి లోపలికి జారుతాయి. సో కాబట్టి టెంట్ వేసుకున్నాం కదా కంపల్సరీ రాదు అనేది లేదు. ఒక టైం వరకే నీళ్ళని ఆపుతుంది, దాని తర్వాత నీళ్ళు ఆటోమేటిక్గా పడతాయి. కానీ ఇక్కడ ఈ కవర్ ఇవన్నీ ఎందుకోసం సెటప్ ఇచ్చిందంటే, ఇవన్నీ ఉక్స్ ఇవ్వడం వల్ల మీకు ఏమైతుంది అంటే టెంట్ అది అక్కడ కడితే వర్షం అనేది ఇట్లా పడి కిందికి వెళ్ళిపోతుందని ఇచ్చిండు. ఇది మీరు తెలుసుకోవాల్సిన విషయాలు. అలా 4 sides కడతారా 5 sides కడతారా మీ ఇష్టం, ఎన్ని సైడ్లు ఉంటే అన్ని సైడ్లు కట్టుకోవచ్చు. నాకు తెలిసి మాక్సిమం 5 sides, వెనకలా 3 sides, ఇక్కడ ఒక లెఫ్ట్ సైడ్ ఇది ఒకటి, ఇక్కడ ఒకటి, మొత్తం ఆల్మోస్ట్ ఇక్కడ 2 ఇక్కడ 2 ఇక్కడ 2 ఇక్కడ మొత్తం 8 sides మీరు కట్టుకోవాల్సి వస్తుంది. 2 4 5 6 7 8 ఇలా కట్టుకుంటేనే మీరు వర్షం వస్తే మీరు ఆపగలరు. సో రాడ్స్ కూడా కుచ్చుకోవచ్చు సైడ్లకు. థ్యాంక్ యూ.